కాలజిహ్వుడు అని పేరు. ఆ కాలజిహ్వుడు ఏ స్త్రీ యొక్క నాలుకలో నివసించి ఉంటాడో అలాంటి స్త్రీ యొక్క బాలకులకు చాలా పీడ కలుగుతుంది. అది ఎక్కడొస్తాడు? స్త్రీల నాలుక మీద వచ్చి ఉంటాడు ఆ కాలజిహ్వుడు. అందుకనే జాగ్రత్తగా శుచిగా ఉండాలి అని చెప్పటం. అక్కడ పరివర్తకుడి ఇద్దరు పుత్రులు ఉన్నారు, విరూపుడు వికృతుడు అని వాళ్ళ పేర్లు. వాళ్ళ కథ చెప్తున్నారు చూడండి. వారిద్దరూ వృక్షాగ్ర భాగాలపైన అగడ్తల్లోను కందకాల్లోను ప్రాకారాల్లోనూ సాగరాల్లోనూ ఉండి నివసిస్తూ ఉంటారు. వారు గర్భిణి అయిన స్త్రీ యొక్క గర్భాన్ని ఆకర్షించి చెట్టు మొదలైన వాటికి అర్పిస్తారు. వాళ్ళ పని అది. గర్భిణీ గర్భాన్ని లాక్కుని చెట్టుకి ఇవ్వటం వాళ్ళ పద్ధతి. అందుకనే కొందరు చెట్లు పట్టుకుని వేలాడుతూ ఉంటారు అని మనం వింటూ ఉంటాం. ఏమిటి కారణం అంటే వీళ్ళ పని అది. ఎవరోది? ఈ విరూపుడు వికృతుడు వాళ్ళు చేసే పని అది. చూస్తూ ఉంటారు, అందుకనే గమనిస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల ఒకరి గర్భంలో ఉన్న గర్భం మరో చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు చేసే పని అది, ఆ విరూపుడు వికృతుడు. అందువల్ల గర్భవతి అయిన స్త్రీ ఆ విరూప వికృతుల పీడా పరిహారం కోసం వృక్షాలు, పర్వతాలు, ప్రాకారం, సముద్రం, అలాగే గుహలు వాటి వద్ద సంచరించకూడదు. గర్భవతులు కొండలు ఎక్కకూడదు అని చెప్తారు. కొండలు ఎక్కటం నిషేధం. గర్భిణీ స్త్రీలు ట్రెక్కింగ్ చేస్తానని బయలుదేరకూడదు, మంచిది కాదు, అది ఆరోగ్యం పాడవుతుంది. అలాగే వాళ్ళకి అనుమతి లేదు, శాస్త్రీయంగా కూడా వద్దు అని చెప్తున్నారు. వద్దన్నది ఎందుకు చేయాలి? అలాగే లంఘించటం అంటే లాంగ్ జంపులు, హై జంపులు వాళ్ళు చేయకూడదు, మంచిది కాదు. గర్భంలో బిడ్డకి మంచిది కాదు కదా. అటువంటి దుస్సాహసాలు చేయకూడదు. దుస్సాహుడు వచ్చేస్తాడు, వాడి ఫ్యామిలీ వచ్చేస్తుంది. దుస్సాహసాలకు పోకూడదు ఎప్పుడు మనిషి. అలా చేయొద్దు అని చెప్తున్నారు. గర్భవతి అయిన స్త్రీ, ఏ స్త్రీ అలాంటి స్థానాల్లో సంచరిస్తుందో అలాంటి స్త్రీకి చాలా కష్టం కలుగుతుంది, వద్దు, అందుకనే ఆ పని చేయొద్దు అని. అందువల్ల గర్భవతి అయిన స్త్రీ వృక్షాల దగ్గరికి కానీ, నదుల ఒడ్డు వద్దకు కానీ, గుహల వద్దకు కానీ వెళ్ళకూడదు, పర్వతాలు అధిరోహించకూడదు అని స్పష్టంగా చెప్పారు. నదీ తీరం, నదీ స్నానం కూడా లేదు. గర్భిణీ స్త్రీలకు తీర్థ స్నానాలు, గర్భవతిగా ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి స్నానం చేయటం ఇవన్నీ లేవు. ఇంట్లోనే రెస్ట్ తీసుకోమ్మా హాయిగా, నువ్వు ఎందుకు అక్కడికంతా తిరుగుతావు? వద్దు. అక్కడ ఏదో బండలు జారుతుంటాయి, నదీ తీరంలో వెళ్తావు నువ్వు. ఆ కొండలు గుహలు అవన్నీ ఎందుకు? లేనిపోనివి భయంకరమైన ప్రదేశాలకి. ఎక్కడి నుంచి మనం వెంటనే పరిగెత్తుకుంటూ రావాల్సి వస్తుందో అటువంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు. అటువంటి దానికి దూరంగా ఉండాలి గర్భిణీ స్త్రీ అనేది స్పష్టంగా చెప్తున్నారు. తరువాత అంగద్రుకుడు, వాడి అంగద్రుక్ అని చెప్పుకున్నాం కదా, అటువంటి వాడు పిశునుడు అనే పేరు గల పుత్రుణ్ణి పొందాడు. అంగద్రుకుడికి పిశునుడు పేరే పిశున. పిశున అంటే ఏమిటి? పిశునారి అని కాదు, చాడీలు చెప్పేవాడు. పిశున అనే పేరు వాడికి. ఆ పిశునుడు అజ్ఞానులైన మనుష్యుల యొక్క అస్థి అంటే ఎముకలు, మజ్జ, అందులో ఉండేటువంటి రసం, ఆ అస్థి మజ్జ మొదలైన ధాతువుల్లోకి దూరి బలాన్ని భక్షించి విజృంభిస్తాడు. వాడు వచ్చి ఎముకల్ని పట్టుకుంటాడు, ఆ ఎముకల్లో ఉండేటువంటి ఆ రసాన్ని పట్టుకుంటాడు, మజ్జ. ఇది వాడు చేసేటువంటి పని. అందువల్ల తరువాత శకుని అనేవాడికి శేన, కాక, కపోత, గృధ్ర, ఉలూకులు అనేటువంటి 5 పుత్రులు ఆ పేర్లతో జన్మించారు. కాక అంటే కాకి, వాళ్ళు కాకి అని కాదు. గృధ్ర అంటే గద్ద. వాళ్ళే జన్మించారని కాదు, ఆ పేర్లతో వాళ్ళు జన్మించారు. వారిని సురాసురులు ఇద్దరూ కూడా స్వీకరించారు. ఈ 5గురిని సురాసురులు ఇద్దరూ స్వీకరించారు. సురులు అంటే దేవతలు ఎవరిని స్వీకరించారు చెప్తున్నారు. శేనాన్ని మృత్యువు, కాకిని కాలుడు, అత్యంత భయంకరమైన గుడ్లగూబని నైరుతి స్వీకరించారు. వాళ్ళ వాహనాలు ఇవి, వాళ్ళ వాహనాలు. గుడ్లగూబ నైరుతికి వాహనం. గృధ్రాన్ని వ్యాధి, యముడు కపోతాన్ని గ్రహించారు. యముడికి కొన్ని సందర్భాల్లో కపోతం అంటే పావురం. అందుకనే పావురాలు ఇళ్లలో వద్దు, పెట్టుకోవద్దు అని చెప్తారు. అవే వచ్చి ఉంటాయి ఇంటి బయట, పెద్ద సంతతి వాటిది. అబ్బో, అది దానివల్ల ముంబైలో ఏవో భయంకరమైన రోగాలు వచ్చాయని ఈ మధ్యలో మనం చదివాం కదా. విపరీతంగా వాటిని అట్లా పెంచేస్తూ ఉన్నారు వాటి సంతతి. దానివల్ల కొద్దిగా ఏవో ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి, ఇది బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ కూడా దానివల్ల వస్తాయని మనం ఈ మధ్యలోనే న్యూస్ పేపర్ అంతా వచ్చింది.
అట్లా ఆ కపోతాన్ని యముడు గ్రహించారు. ఇలా వీరందరూ కూడా పాపాన్ని కలిగించే వాళ్ళగా ఉన్నారు. ఈ కారణం వల్ల డేగా మొదలైనవి తలపై కనుక వాలితే ఆత్మరక్షణ కోసం శాంతి కార్యాలు చేసుకోవాలి. వచ్చి వెంటనే కలుస్తారు. ఏమండి, గ్రద్ద ఎక్కడైనా తల మీద వచ్చి వాలుతుందా? వాలదు. గ్రద్ద చాలా దూరం నుంచి చూస్తుంది. దానికి తెలుసు దాని ఆహారం ఏమిటి అని దానికి తెలుసు. ఆ ఆహారం దగ్గరికే వెళ్తుంది సరిగ్గా. అదే వచ్చి ఒకవేళ పొరపాటున మన నెత్తి మీద ఏమైనా కూర్చుందో లేకపోతే తగిలితేనో ఏదో ఉంది, ఎందుకట్లా అయింది అని దానికి నువ్వు వెంటనే శాంతి చేసుకో. వెంటనే ఏదైనా ఒక నామస్మరణ చేసుకో. ఏ ఇంటి మీద ఇవన్నీ గూడు కట్టుకుని ఉంటాయో, గూడు కట్టి ఉండటం కాదు, ఉంటాయి, గూడు కట్టి ఉంటాయో లేదా పిల్లల్ని పెడతాయో ఆ ఇంటిని కొన్ని రోజులు విడిచిపెడితే మంచిది అంటారు. ఈ కాలంలో కష్టం కదా అండి, ఈ కాలంలో కష్టం. అందుకని ఏం చేయాలి అంటే నువ్వు దానికి సంబంధించినట్టుగా జాగ్రత్తగా ఉండు, దానికి కావాల్సిన శాంతి చేసుకో. ఇప్పుడు కాలంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆ ప్రకారంగా ఏమి మార్పులు చెప్తారో పెద్దలు, విషయం తెలిసిన వాళ్ళు దాన్ని తెలుసుకుని దాన్ని ఆచరిస్తే సరిపోతుంది. డేగ, పావురం, గ్రద్ద, కాకి, గుడ్లగూబ మొదలైనవి ఇంటిలో ప్రవేశిస్తే ఇది అందరికీ ఉండే ప్రశ్న. ఇంట్లోకి వచ్చిందండి ఉన్నట్టుండి గుడ్లగూబ. ఇది ఇంకోటి కూడా ఉంది, దాని పేరేమిటి? కరోనా కారణమైందే, దాని పేరేంటి? గబ్బిలం. గబ్బిలం వాళ్ళు ఎవరో గబ్బిలాలు తిన్నారుగా దేశం వాళ్ళు. గబ్బిలం తింటే వచ్చింది ఇది కరోనా. గబ్బిలాలు తింటే ఏంటి, పోయి ఇంకేం దొరకలేదా వాళ్ళకి? ఇవే దొరికాయి గబ్బిలాలు. చూడటానికే మన వాళ్ళు ఇష్టపడరు, అటువంటి గబ్బిలం తిన్నారట వాళ్ళు. ఏమిటో మరి ఎవరో మహానుభావులు వాళ్ళు. అందరూ తిన్నారో కొంతమంది తిన్నారో ఏమో మరి తెలియదు మనకి. గబ్బిలాలు తిన్నారు, దానివల్ల వచ్చింది అని. కొన్ని తినచ్చు, కొన్ని తినకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఏది పడితే అది తింటే రోగాలే. కొత్తది టేస్ట్ ట్రై చేస్తావంటే ఇదేమిటిది టేస్ట్ ట్రై చేయటం నువ్వు? అది మనిషి యొక్క వికృతపు చేష్టలు ఇవన్నీ. ఏది చెప్పారో అది తిను నువ్వు, చాలు. నీ ఆహారం ఏదైనా ఉండని, ఏది చెప్పారో అది తింటే నీకు నీ చుట్టూ ఉండే వాళ్ళకి మంచిది. లేకపోతే ఇదిగో ఇట్లాగే రోగాలు వస్తాయి దానివల్ల. అదే అయింది కదా మనకి. అందుకనే ఇవి గనక ఇంటిలోకి ప్రవేశిస్తే ఆ ఇంటి గృహస్థుడికి చాలా కీడు అని చెప్తూ, అందువల్ల పండితులు అలాంటి ఇంటిని శాంతితో శుద్ధి చేసుకోవాలి. అది అక్కడి నుంచి ఈ శాంతి అనేది ప్రారంభమైంది. కలలో కూడా పావురాన్ని చూడటం అనేది అశుభం. కలలో పావురం కనిపించకూడదు. పావురాలు కలలో వస్తే వెంటనే లేచి కళ్ళు తుడుచుకుని శాంతి చెప్పుకోవాలి, హరి ఓం అనుకోవాలి, నామత్రయ మంత్ర జపం చేసుకోవాలి, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. కలలో పావురం రావటం మంచిది కాదు అని స్పష్టంగా చెప్తున్నారు.